రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో హైడ్రా కూల్చివేతలు చేస్తోంది. కొత్వాల్గూడ సమీపంలో అనుమతి లేకుండా నడుస్తున్న పలు కంపెనీలకు చెందిన కట్టడాలను కూల్చేశారు. క్రషర్ మిషన్లను కూడా కూల్చివేస్తూ ఉన్నారు అధికారులు. వట్టినాగులపల్లి వద్ద నుంచి హైడ్రా కూల్చివేతలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్. మహేశ్వరి, ఈరోజు ఉదయం 5 గంటల నుంచే క్రషర్ యూనిట్లను నేలమట్టం చేస్తున్నారు హైడ్రా అధికారులు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ నగర శివారులో ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఏర్పాటు చేసుకున్న క్రషర్ యూనిట్లకు సంబంధించి ఆర్ఎంసీ ప్లాంట్లకు సంబంధించి 12 ప్లాంట్లను పూర్తిగా నేలమట్టం చేశారు. మొత్తం మనం చూసుకోవచ్చు, షెర్లింగంపల్లి నియోజకవర్గంలోని గౌల్దొడ్డి ప్రాంతంలో ఉన్న క్రషర్ మిషన్లు, అదేవిధంగా వట్టినాగులపల్లిలో ఉన్న 2 క్రషర్ యూనిట్లను, అదేవిధంగా మనం చూసుకోవచ్చు కోత్వాల్గూడలో ఉన్న రాఘవ కన్స్ట్రక్షన్ చెందిన క్రషర్ యూనిట్లను కూడా పూర్తిగా నేలమట్టం చేశారు. ఈ ప్రక్రియకు సంబంధించి మనం చూసుకోవచ్చు, చుట్టూ పర్యావరణ అనుమతులు లేకపోయినప్పటికీ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు అని చెప్పి చాలా రోజులుగా ఫిర్యాదులు వస్తున్నాయి. అదేవిధంగా బయటికి సంబంధించి ఇక్కడ కంకర తరలిస్తున్న సందర్భంలో ట్రాఫిక్ కూడా విపరీతంగా ఇబ్బంది పడుతుంది. అదేవిధంగా ఎటువంటి అనుమతులు లేకుండానే మైనింగ్ శాఖ అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేశారు, పర్యావరణ రూల్స్ను బ్రేక్ చేశారు. పీసీబీ ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ క్రషర్ మిషన్ యజమానులు స్పందించలేదు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హైడ్రా అధికారులకు లేఖ రాశారు. ఆ లేఖకు స్పందించిన హైడ్రా అధికారులు ఈరోజు ఉదయం 5 గంటల నుంచే రంగంలోకి దిగి పూర్తిగా క్రషర్ మిషన్లను పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు. అయితే ఈ క్రషర్ యూనిట్లకు సంబంధించి విద్యుత్ కనెక్షన్లను కూడా విద్యుత్ శాఖ అధికారులు తొలగించారు. కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. అయినప్పటికీ కూడా డీజిల్ ఇంజన్ల సాయంతో క్రషర్ యూనిట్లను నడిపిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉన్న ఈ క్రషర్ మిషన్లన్నింటినీ కూడా పూర్తిగా నేలమట్టం చేసిన పరిస్థితి ఉంది. మరోసారి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ క్రషర్ యూనిట్లను ఏర్పాటు చేయకుండానే అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడ ఏమీ లేకుండా చేయాలని చెప్పి భావిస్తున్నారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతంలో ఉన్న క్రషర్ యూనిట్లకు సంబంధించి 6 చోట్ల కూడా ఏకకాలంలో హైడ్రా అధికారులు వివిధ పలు బృందాలను పంపించి ఇక్కడ పూర్తిగా నేలమట్టం చేస్తున్న పరిస్థితి ఉంది. వట్టినాగులపల్లి కానీ, గౌల్దొడ్డి కానీ, అదేవిధంగా కోత్వాల్గూడ ఎక్కడా కూడా పూర్తిగా క్రషర్ యూనిట్లను లేకుండా ఔటర్ రింగ్ రోడ్డు జాతీయ రహదారికి సంబంధించి 1 కిలోమీటర్ దూరంలో ఎట్టి పరిస్థితుల్లో మైనింగ్ చేయకూడదు, క్రషర్ మిషన్లను ఏర్పాటు చేయకూడదు అని నిబంధనలు ఉన్నప్పటికీ కూడా అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ క్రషర్ యూనిట్లను ఏర్పాటు చేశారు. అధికారులు అయితే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లేఖ రాయడంతో హైడ్రా అధికారులు స్పందించి ఈరోజు పూర్తిగా నేలమట్టం చేశారు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ విక్రమ్. घाटी